పల్లీ లడ్డు చూసారా ఎంత బాగా వచ్చాయో. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే బెల్లంని అయితే చాప్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి. సో పల్లీలు రోస్ట్ చేసుకుంటున్నాను. పల్లీ చెక్కి చేసుకుందాము అని చెప్పి మా హస్బెండ్ చెప్తే స్టార్ట్ చేసామన్నమాట. సో బెల్లం అయితే పాకం పట్టుకుంటున్నాము. ప్రాసెస్ ఇది మొత్తం ఇలా కన్సిస్టెన్సీ లాగా రావాలన్నమాట. పల్లీలు వేగలేదని చెప్పి నేను మళ్ళీ వేయించుకున్నాను. చూడండి వాటర్లో కొంచెం వేసి ఇది స్టిక్కీ లాగా రావాలి. ఇంకా మేము ట్రై చేస్తున్నాము పాకం అయిందా కాలేదా అని చెప్పి. ఇలా సాగొద్దు, ఇంకా కొంచెం గట్టిగా అవ్వాలని చెప్పి ఇంకా కొంచెం పాకం స్టవ్ మీదనే పెట్టుకున్నాము. ఫైనల్గా అయితే పల్లీలన్నీ పొట్టు తీసుకొని ఇందులో వేసేసుకున్నాం అనమాట. పాకం దగ్గరికి అయిన తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇది నువ్వులతో కూడా చేస్తారు, నువ్వుల లడ్డు లాగా, కానీ మేము పల్లీలతో చేసామన్నమాట. మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుతుంటే మొత్తం స్టిక్కీ అయిపోయింది. ఇట్లా సాగాలన్నమాట. సాగితే మంచిగా వచ్చినట్టు. ప్లేట్లో మంచిగా ఆయిల్ రుద్దేసుకొని ఇది మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాబోయ్ వేడి పైన అసలు రావట్లేదు. అండ్ గిన్నెకు కూడా చిన్నగా ఇలా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవడమే. మా హస్బెండ్ అయితే గిన్నెతోటి ఇలా స్ప్రెడ్ చేశాను, నేనైతే ముద్దలు చేశాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ వ్లాగ్స్.